మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. సూర్యోస్మితల్లి. చాలా మంది ఈ మధ్య కాలంలో చియా సీడ్స్ వాడుతూ ఉన్నారండి. బాడీ డీహైడ్రేట్ చేసినప్పుడు కొంచెం బాడీని కూల్గా ఉంచుతుందని, అండ్ వాటర్ కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది అని. సో చియా సీడ్స్ నిజంగానే బాడీని కూల్ చేస్తుందా? చియా సీడ్స్ వల్ల లాభాలు ఏంటి? చియా సీడ్స్ విత్తనాలు, చియా అనే ఒక పంట. అంటే చూసేవాళ్ళందరూ కూడా ప్రతి పదార్థాలు మీరు అడిగిన పదంకి సంబంధించి చియా అనే పదానికి అర్థాలు చెప్తున్నాను అన్నట్టుగా భావిస్తారు. అంటే ఒక పదార్థానికి పేరు దాంట్లో ఉండేటువంటి గుణగణాలను అనుసరించి పెడతారు. భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం మామిడికాయ, ఆమ్లము, ఆమ్ర దాని పేరు. అంటే మనలో అగ్నితత్వాన్ని పుట్టించి జఠరాగ్ని ప్రదీపనం చేయు ఫలము అది. సీడ్ అంటే విత్తనము, గింజ. మనకి అంటే ఇప్పుడు మీరు చియా సీడ్స్ గురించి అడిగారు. ఫస్ట్ దాంట్లో ఉన్నది ఏంటి, ఎందుకోసం తీసుకుంటున్నారు అంటే దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంది. 30 గ్రామ్స్ చియా సీడ్స్లో 10 గ్రామ్స్ వరకు, అంటే 3 వంతులు థర్డ్ పార్ట్ వరకు ఫైబర్ ఉంది. అది ఒక గమ్ము లాంటి పదార్థం, జిగురుగా ఉంటుంది. అందుకని ఉష్ణాన్ని హరిస్తుందేమో అని, అంటే నీళ్ళలో నానబెట్టి మామూలుగా మంచినీళ్ళు తాగితే చలవ చేసేస్తుంది. సహజంగా మీరు ఏమీ చేయక్కర్లే, కొంచెం ప్రశాంతంగా కూర్చుని ఒక గ్లాస్ వాటర్ దగ్గర పెట్టుకుని సిప్ చేస్తూ చప్పరిస్తూ నీటిని తీసుకుంటే 10-15 నిమిషాల్లో మీ బాడీ కూల్ అవుతుంది. ఇది చెయ్యలేక దీంట్లోనే మనం ఆ గింజల్ని నానబెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సహజ గుణం ఉబ్బుద్దది, ఒక జిగురు లాంటి పదార్థం దాంట్లో తయారవుతుంది. ఫెర్మెంటేషన్ జరగడం వల్ల, 1 గంట 2 గంటలు నానడం వల్ల దానిలో ఉన్నటువంటి ఒక మాయిశ్చర్ లాంటి, తేమ లాంటి పదార్థం, జిగురు లాంటి పదార్థం ఉబ్బడం వల్ల అది తీసుకున్న మనకి కొంత, అంటే అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, వాటర్. సహజ లక్షణం జలానికి ఉంది, శరీరాన్ని తాపాన్ని తగ్గించే గుణం. ఇది ఇంకొంచెం అడిషనల్గా మనకి ఇది ఇస్తుంది. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మనం ఒక తత్వాన్ని బట్టి, మన శరీర తత్వాన్ని బట్టి, ప్రకృతిలో ఉన్నటువంటి ఋతుతత్వాన్ని అనుసరించి మన జీవనం ఉంటే మీరు అంటున్నటువంటి వేడి చేసే మాట రాదు. మీరు చేస్తున్నటువంటి పనిలో భాగంగా మీరు తీసుకుంటున్నటువంటి ఆహారం ఆధారపడి ఉండాలి. మీరు తీసుకుంటున్న ఆహారమే మీరు చేస్తున్నటువంటి పని మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా చెప్తారు రోజుకి 5 లీటర్లు నీళ్లు తాగాలి, 4 లీటర్లు తాగాలని చెప్తున్నారు కదా. మీరు ఎండలో పనిచేసేవాళ్ళు అనుకోండి, మీరు 4 లీటర్ల నీళ్లు తాగితే మీకేం పెద్ద ఇబ్బంది ఉండదు. మీరు కంప్యూటర్ ముందు కూర్చుని ఏసీ రూముల్లో పని చేస్తూ 4 లీటర్ల నీళ్లు తాగారనుకోండి, ఏమవుతుంది, యూరిన్కి వెళ్ళటం, కిడ్నీలు ఇబ్బంది పడడం జరుగుతుంది. మీరు ఏసీ రూమ్లో చల్లటి పనిలో ఉన్నారు, ఇక్కడ మీకు నీళ్ళు అవసరం లేదు. కానీ ఎండలో పనిచేసేవాడికి 4 లీటర్లు సరిపోకపోవచ్చు. రోజు చేసే పని 4 లీటర్లు సరిపోదు. అది శీతాకాలం ఆ పని చేస్తే పెద్దగా వాటర్ అవసరం లేదు, అప్పుడు 4 లీటర్లు తీసుకోలేడు. అది వర్షాకాలం పనిలో చేసినా అంత నీరు అవసరం ఉండదు. అదే ఎండాకాలం చేస్తే 4 లీటర్లు సరిపో 6 లీటర్ అవసరం ఉంటుంది. అప్పుడు 4 లీటర్లు తీసుకోవడం ఎంత తప్పు. మనం ఏసీ రూముల్లో కంప్యూటర్ ముందు కూర్చుని ఇది ఒక ప్రమాణంగా 4 లీటర్లు తాగాలి, 3 లీటర్లు తాగాలి అనే ప్రమాణాన్ని తీసుకోవడం కూడా అంతే తప్పు. అలాగే ఏదైనా ఒక పదార్థం చలువ చేస్తుంది అనుకోవడం భ్రమ. చియా సీడ్స్ అనేవి ఒక ఔషధం. అంటే మనకి ఇప్పుడు మనం చియా సీడ్స్ గురించి మాట్లాడుతున్నాం. సహజంగా భారతదేశంలో తులసి గింజలు, సబ్జా గింజలు అంటారు. సబ్జా అంటే తులసి జాతికి చెందింది. అది తులసి ఆరోగ్య ప్రధాయిని. మనలో ఉండేటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ఇలాంటి వాటికి తులసి, బాసిల్లస్ చెప్తారు దాన్ని, బొటానికల్ నేమ్లో పెట్టి చెప్తారు. దానికి ఉన్నటువంటి ఔషధ గుణాలు. ఈ చియా సీడ్స్ అనేవి మనవి కాదు అసలు.
హ్మ్. తులసి గింజలు. ఇది ఒక తులసి ఫ్యామిలీకి చెందినటువంటి దాంట్లో సబ్జా అది తెలుగులో విడదీస్తే మనకు దాంట్లో ఉన్నటువంటి గుణగణాలు మొత్తం వచ్చేస్తాయి. మన హ్మ్. ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి మేలు చేస్తుందో కూడా వస్తుంది. హుహు. చియా హ్మ్. అంటే మన లాంగ్వేజ్ కాదు. అక్కడ హ్మ్. వాళ్ళ పరిభాష, వాళ్ళ దానికి అర్థం వేరే ఉంటుంది. హ్మ్. ఇది దిగుమతి చేసుకున్నటువంటి పదార్థం. హ్మ్. మన అన్నిట్లికి వెస్టర్న్ కల్చర్ బాగా ఎక్కువ ఆధారపడి దీంట్లో ఆ ఉపయోగాలున్నాయి, ఈ ఉపయోగాలున్నప్పుడు ఇక మళ్ళీ ఆ ప్రాబ్లమ్ రాకూడదు కదా! మన జీవనంలో భాగం కాదు. హ్మ్. అది అప్పుడప్పుడు ఔషధ సేవనం. సబ్జా గింజలు మంచివే అని చెప్పేసని రోజు తాగుతూ కూర్చుంటే కరెక్ట్ కాదు. అంటే అది హాని ఏం చేయదు గదా! ఎందుకు చేయదు? అంటే దానివల్ల ఏం హార్మ్ అవుతుంది బాడీకి? బాడీ కూల్ అయిపోద్దమ్మా. ఇప్పుడు మన శరీర తత్వాలే ఇట్లా ఉంటాయిగా. పిత్తం, వాతం, కఫం అని ఆ! 3 ఆ! రకాలు. అంటే ఒక్కొక్క మనిషికి తను పుట్టిన సమయాన్ని బట్టి ఒక నక్షత్రాన్ని నిర్ణయిస్తారు. ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి ఆయా నక్షత్రాలు అనుసరించి ఆ సమయంలో పుట్టడం వల్ల, జన్మ తీసుకోవడం వల్ల హ్మ్. వాతం, పిత్తం, కఫం అనేది మారిపోతూ ఉంటుంది. 27 నక్షత్రాలున్నాయి. హ్మ్. 27 నక్షత్రాలకి ఒకేలా వాతం, పిత్తం, కఫం ఉండదు. అశ్విని హ్మ్. నక్షత్రానికి వాతం, పిత్తం, కఫం ఒకలా ఉంటుంది. భరణి నక్షత్రానికి పిత్తం, వాతం, కఫం హ్మ్. ఆ రేంజ్ మారుతూ ఉంటుంది. హ్మ్. ఎవ్వరికీ ఒకేలా ఉండదు. అందుకని ఇది మంచిది ఎవరికి అంటే అది వైద్యుడు ఒక్కడే సూచించగలడు. ఎప్పుడు అంటే ఆ ఋతువును సంబంధించి. కానీ నేను అంటే చాలా మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బాడీ తత్వం గురించి చెప్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కొంతమంది బాడీ హీట్‌గానే ఉంటుంది. అవును. ఎప్పుడు కొంతమందికి వాళ్ళు చల్లగా ఉంటారు. వేడి పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అవును. అంటే సీజనల్ వైస్ వాళ్ళ బాడీలో చేంజెస్ వ అనేవి వ ఏం వస్తాయి. అంటే కనిపించాయి? వాళ్ళు దానికి తగ్గట్టుగా లేరు. వాళ్ళు దాంతో సఫర్ అవుతున్నారు. ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రం ఉందమ్మా. హ్మ్. అది అగ్ని నక్షత్రం. హ్మ్. వాళ్ళు దానికి తగ్గట్టుగా అగ్నిని శమింపచేసి పదార్థాలు తీసుకోకపోతే వాళ్ళు వేడెక్కిపోతూ ఉంటారు. వాళ్ళకి రోగాలు దానివల్ల వస్తూ ఉంటాయి. హ్మ్. మీ శరీర తత్వాన్ని తగ్గట్టుగా మీరు తీసుకునేటువంటి ఆహారం లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. హ్మ్. జీవన విధానం మీ శరీర తత్వాన్ని, ఋతుతత్వాన్ని, మీరున్నటువంటి ప్రాంతీయతను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప, నేను చెప్పినట్టు కాదు. హ్మ్. మీరు చేస్తున్నటువంటి వృత్తి. హ్మ్. మీరు వేడి శరీరం కలిగి ఉన్నారు. మీరప్పుడు ఏం చేయాలి? చల్లటి ప్రదేశాల్లో ఆ పని ఒత్తిడి మీ మీద విపరీతంగా లేకుండా ఉన్నవి చూసుకొని అంటే ఒక రకంగా చెప్పాలంటే ధనుసు రాశికి సంబంధించింది పూర్వాషాఢ. హ్మ్. ఈ పూర్వాషాఢ నక్షత్రము ధనుసు రాశి అనుసరించి వీళ్ళు విద్యా వ్యవస్థలో టీచర్స్‌గా ఉంటే మీకు శ్రమ ఉండదు. మీరు ఇదే ఏదైనా ఎండలో పని చేశారనుకోండి, హ్మ్. మీరు సహజంగానే అగ్నితత్వంతో ఉంటారు. హ్మ్. మీరు ఎండలో పని చేయడం వల్ల ఆ ఉష్ణతత్వం మరింత ఎక్కువై మీకు ఇబ్బంది తెస్తూ ఉండొచ్చు. హ్మ్. అందుకే ఇవి వాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీలాగా వాళ్ళు పుట్టిన టైం తెలిసి, వాళ్ళు కెరీర్ పరంగా ఈ జాబ్ చెయ్యాలి అనంటే మీలాంటి వాళ్ళకి తెలుసు. అందరికీ తెలీదు ఆ! కదా! సో, అప్పుడు అంటే ఆబ్వియస్‌లీ మనం మీ ప్రాంతంలో, మీ ఏరియా మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఏమి పండుతున్నాయి? హ్మ్. అవి మీకు సూటబుల్. ఓకే. దిగుమతి చేసుకున్నవి కాదు. హుహు. అంటే మనము అంటే శరీరం అందరిది ఒకటే గదా! ఇప్పుడు ఇక్కడున్న అస వాళ్ళది వాళ్ళు కాదు. మనుషులే, మనము కాదు. మనుషులమే గదా! ప్రాంతీయత. ఇప్పుడు మనకిక్కడ శీతాకాలం. అమెరికాలో శీతాకాలం ఉంటుందా? హ్మ్. ఇది ఈస్ట్ తూర్పు. ఉండదు. తూర్పున సూర్య ఆఫ్‌కోర్స్ ఉండదు. దాన్ని అవును. బట్టి అక్కడ పదార్థాలు అందుకని ఆ ప్రాంతంలో పండే పదార్థాలు ఆ ప్రాంతంలో పండుతాయి వాళ్ళకి మాత్రమే. మీరు నివసిస్తున్నటువంటి భారతదేశ భౌగోళిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్నటువంటి పండే సీజనల్ అన్నీ ఒకేసారి పండవు. హ్మ్. మనకి ఉష్ణం అధికంగా ఉంటుంది. కానీ హ్మ్. ఎండాకాలమే మామిడికాయలు కాస్తాయి. హ్మ్. అవును. ఎందుకు అంటే ఉష్ణమైన శీతలం అనేది మనకి పనిచేస్తుంది. వాళ్ళకి పనిచేయదు. మనం విపరీతమైనటువంటి గొడ్డు కారం తింటాం. వాళ్ళు తినలేరు. హ్మ్. అందరూ మనుషులమేగా. మిరియాలు మనం కొరికి తినగలం. చారులో యేసుకుంటాం. వాళ్ళు తినగలరా? హుహు. తినలేరు. ఉస్ 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 అంటారు. ఎందుకని మరి ఒకటేగా. ఒకటే అలవాటు నాలిక, వాళ్ళకి. ఒకటే పళ్ళు కాదు. ప్రాంతీయత. అక్కడున్నటువంటి వాతావరణం. అలా జీవన విధానం లేదు కాబట్టే ఇప్పుడు సమస్యలెక్కువయ్యి మనం ఇబ్బంది పడుతూ ఏమున్నాయా అని ఆలోచిస్తున్నాం. ఔషధ సేవనం ఎప్పుడు పరిస్థితులకు అనుకూలంగా లేనప్పుడు మనకు తెలియకుండా వచ్చేటువంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి. అంతే. అది 15% కానీ 85% నీ రోగం నీ చేతిలో ఉంటుంది. నీ హ్మ్. కంట్రోల్‌లో ఉంటుంది. హ్మ్. 15% మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి బిషక్ అంటే వైద్యుడి దగ్గర తన అవసరం ఉంటుంది. మరిప్పుడు చాలా ఫ్రూట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. లెట్యూస్ అని, ఇంకా బ్రోకోలీ అని, ఇవన్నీ వీళ్ళు డైట్ ఫుడ్ అని ఇవన్నీ తింటూ ఉన్నారు నో గదా! అవన్నీ యూజ్, నో యూజ్, నో యూజ్. హ్మ్.
అంటే ఒక సిస్టమ్ సాఫ్ట్‌వేర్ తయారు చేసి ఉంచారమ్మా. ఒక సిస్టమ్ పెట్టారు. దాంట్లో ఏవైతే హార్డ్ డ్రైవ్స్ ఉన్నాయో అవి పెట్టినప్పుడు మాత్రమే ప్లే అవుతాయి అంతేగా? అవును. మీ డీఎన్ఏలో భారతదేశంలో జన్మ తీసుకున్నప్పుడు మీ తాత ముత్తాతలు ఏవైతే తిన్నారో ఆ తాలూకు చిప్ మాత్రమే లోపల రికార్డ్ అయి ఉంటుంది. అవి తిన్నప్పుడు ఇది మామిడి పండు, ఇది మా పూర్వీకుల డీఎన్ఏ నుంచి వచ్చింది. కాబట్టి అది యాక్సెప్ట్ చేస్తది. మిగతావన్నీ కూడా డస్ట్‌బిన్‌లో ఏసినట్టే. ఒకవేళ ఇటు నుంచి కూడా మన వాళ్ళు అమెరికాకెళ్ళి చాలా మంది అక్కడ ఉంటున్నారు. మరి వాళ్ళు అక్కడ ఫుడ్ తినాలా? ఇక్కడ ఫుడ్ తినాలా? కొంతకాలం ఇక్కడ నుంచి పట్టుకెళ్ళినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, అక్కడ పదార్థాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. అక్కడ ఉంటున్నారు గాబట్టే. అక్కడ జీవన విధానానికి తగ్గట్టుగా అక్కడ ప్రాంతీయతను బట్టి మార్చుకుంటూ ఉండాలి. అందుకని చియా సీడ్స్ మంచివే. అది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకి వేడి చేసింది అనిపించినప్పుడు ముందు ఫస్టు నీటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ దానివల్ల కూడా కంట్రోల్ కాకపోతే సబ్జా గింజలు మనకి దొరుకుతాయి. ఓకే. అదే చియా సీడ్స్ 100% మంచిది. వెయిట్ లాస్‌కి పనిచేస్తాయి, చలవ చేస్తాయి. ఇవి అపోహలు మాత్రం. వాటికన్నా తులసి సీడ్స్ వాడడమే, ఆ! సబ్జా గింజలు సబ్జా వాడడమే గింజలు చాలా వాడుకోవడం, బెటర్ సగ్గు అంటారు. బియ్యం అని చెప్పేసని జావ పెట్టుకుంటారు. హ్మ్. దుంపతో చేసినటువంటి. హ్మ్. ప్రాంతీయత. హ్మ్. మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో దొరికేటువంటి పదార్థాలు మీ శరీరానికి సరిపడతాయి. అంతే హ్మ్. తప్ప ఇంపోర్టెడ్ హ్మ్. ఇంకా వెస్టర్న్ కల్చర్‌కి సంబంధించిన జీవన విధానం ఏదో అంటే మనం గొప్పగా చెప్పుకోవడానికి బావుంటాయి. నేను చియా సీడ్స్ తింటున్నాను వెయిట్ లాస్ అయ్యాను హ్మ్. అని చెప్పుకోవడానికి తప్ప పెద్ద యూజ్ ఏమి ఉండదు. థాంక్ యూ సో మచ్. సూర్యస్మిత. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.